అందరికీ నమస్కారం అండి. ఏం లేదండి, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తుంటారు కదా! దానికోసం ఇలా ఉల్లిగడ్డలు ఒక 4, తర్వాత పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, చింతపండు ఈ విధంగా అన్నీ తీసుకోవాలండి. మీరు ఇష్టం ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నా అలవాటు, నేను కొత్తిమీర లేకుండా ఎక్కువ వంటల్లో వాడుతుంటానండి. చేయను అసలు కొత్తిమీర లేకుండా. అందుకోసం తీసుకున్నానండి, తప్పనిసరి. కొన్ని పల్లీలు కూడా వేడి చేసి పెట్టుకోండి. ఈ విధంగా నూనెలో జీలకర్ర అండి, చట్నీ అంటేనే జీలకర్ర అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇలా బాండ్లీలో వేసి ఆయిల్ వేసి ఒక 10 నిమిషాలు ఆయిల్లోనే ఉడకనివ్వండి. ఇలా చూడండి, ఈ విధంగా బాండ్లీలో ఆయిల్ వేసేసి మగ్గనిచ్చేటట్టు పెట్టండి. ఒక 10 నిమిషాలు పెట్టండి. దీనిలో నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. టమాటా కూడా మిక్స్ చేయలేదండి. ఈ విధంగా చివరిగా చల్లారిన తర్వాత మిక్సీ బట్టి తీసేయండి. మీరు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కొంచెం చక్కెర అలవాటు లేని వాళ్ళు కొంచెం బెల్లం వేయండి. వేసి మిక్సీ బట్టి తీసేయండి. ఇంత రుచికరమైన ఉల్లిగడ్డ చట్నీ రెడీ అండి. వేడి వేడి అన్నం, నెయ్యి, చట్నీ కలిపి పెట్టారంటే, ఇదిగోండి మా చిన్నోడికి పెడుతున్నాను. కొంచెం వేడి వేడి ఉంది, కాలుతున్నందుకు వాడు వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడులేండి. కానీ వాడికి చాలా ఇష్టం చట్నీలు, అందుకే వాడికే పెడుతున్నా ఫస్ట్ ముద్ద.